కోటీశ్వరులు దేవుడు ఎరుగు. నువ్వు దయచేసి లక్షాధికారులు చేయరని ఆయన వాళ్ళని నువ్వు చెప్తేవి కదా. 2500 ఇస్తానంటివి కదా. సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకి 150,000. నేను ఇవాళ చెప్తా ఉన్నా సత్తుపల్లి వేదికగా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మంది ఆడకూతుర్లు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో అందరూ మీకోసం చూస్తా ఉన్నారు. మీరు గనక 1,67,00,000 మంది ఆడకూతుర్ల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 150,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతగాని మాటలు దానికి మళ్ళీ చాంతాడంత బిల్డప్. కోటీశ్వరులను చేస్తా, కోటీశ్వరులు చేసేది ఏం లేదు నువ్వు, కానీ లక్షాధికారులు చేయి చూస్తా, అదొక్కటి చేసి చూపెట్టు నువ్వు. ఇది కూడా చేత కాదు, కానీ మాటలు మాత్రం బీభత్సమైన మాటలు, బీభత్సమైన డైలాగులు ఒక్కటే నేర్చుకున్నాడు ఆయన. ఏమంటున్నాడు, ఇక్కడేవో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన నేను, ఇక్కడ లంకె బిందెలు లేవు, నేనేం చేయాలా? కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయాడు, నేనేం చేయాలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీ ఖమ్మం జిల్లా మంత్రులు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ప్రస్తుత ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ గారు రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 0. మీరు 65-70 ఏళ్ళు కాంగ్రెస్కి గుద్ది వాళ్ళకు ఫుల్గా ఓట్లేసినా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేనే లేదు. ఏం చేశారు మరి కేసీఆర్ గారు? మీరు నిజమే, ఒక్క నిమిషం అనుకుందాం. వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు, అప్పుల పేరిట చెప్పేది ప్రతిదీ అబద్ధమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు, అది కూడా 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు. ఈయన గారేమో 4 లక్షల కోట్ల అప్పు చేసిండు ఇప్పటికే 2.5 ఏళ్లలో. సరే, దాని సంగతి తర్వాత చెప్తా. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు. ఈయనేమంటున్నాడు, కాదు 8 లక్షల కోట్లను ఒకడంటాడు, 6 లక్షల కోట్లు ఒకడంటాడు, 7 లక్షలను ఒకడంటాడు. నోటికి ఎంత వస్తే అంత, ఎవరికి ఎంత తోస్తే అంత. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషానికి నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం జరిగింది మరి? కేసీఆర్ గారు అప్పు చేశారు, ఓకే అనుకుందాం. ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మగాడు మనగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే 2 సార్లు లక్ష రుణం మాఫీ చేశాడు. 29,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాడు. అంటే ఇందాక సోదరులు ఎవరు ఒకరు మాట్లాడుతున్నారు, దాదాపు సుమారు 80,000 కోట్ల, 80,000 కాదు, 102,000 కోట్లు కేసీఆర్ గారు నేరుగా రైతుల ఖాతాల్లో వేసి చూపెట్టాడు అప్పు చేస్తే కేసీఆర్ ఏం చేసిండు? సీతారామ ప్రాజెక్టు కట్టిండు, మరి బ్రహ్మాండంగా 80% పూర్తి చేసి వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతుల్లో పెట్టిండు. సీతారామకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి దాన్ని కూడా 90% పూర్తి చేసి దాదాపు 30,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టిండు కేసీఆర్. మీరు అధ్వానంగా చీకట్లో మమ్మల్ని వదిలిపెట్టిపోతే, కరెంటు ఇవ్వకుండా సతాయిస్తే మా రైతన్నల్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మగాడు మనగాడు కేసీఆర్ కాదా? దానికోసం 150,000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్. కొత్త పవర్ స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, అట్లాగే కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇవన్నీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 7,700 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం ఉంటే ఉత్పత్తి సామర్థ్యం 24,000 మెగావాట్లకు తీసుకెళ్లింది కేసీఆర్ నాయకత్వం కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటికీ కేసీఆర్ ఖర్చు పెట్టాడు.